పదర మండలం అధ్యక్షునిగా మాణిక్యం, అచ్చంపేట డాక్టర్ ఎమ్మెల్యే వంశీకృష్ణ, డాక్టర్ అనురాధ అండదండలతో బండారి మాణిక్యం ఏకగ్రీవంగా పదర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నిక. పదర మండలం కాంగ్రెస్కు కొత్త ఊపు. మండల అధ్యక్షునిగా బాధ్యతలను స్వీకరించిన బండారి మాణిక్యం. పదర మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బండారి మాణిక్యం బాధ్యతలు స్వీకరించడం పట్ల మండలం వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులలో కొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీ బలోపేతం, గ్రామ స్థాయిలో కార్యక్రమాల విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బండారి మాణిక్యం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తనను గుర్తించి మండల అధ్యక్షునిగా నియామక పత్రం ఇవ్వడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. అధిష్టానంపై తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తానన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసి కార్యకర్తలకు అండగా నిలుస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం మార్గం చూపేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త సమస్యగా పనిచేయాలని పిలుపునిచ్చిన ఆయన సీనియర్ నాయకులు, యువతులకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు. మండలంలోని నాయకులు, కార్యకర్తలు బండారి మాణిక్యంకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన అచ్చంపేట శాసనసభ్యులు నల్లమల్ల ముద్దుబిడ్డ డాక్టర్ వంశీకృష్ణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు పదర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమించినందుకు వంశీకృష్ణ సార్ గారికి మరియు అనురాధ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు నేను సామాన్య కార్యకర్తగా ఉండి వివిధ ప్రతిపక్షంలో కానీ మిత్రపక్షంలో కానీ పార్టీకి అండదండలుగా ఉండి నేను సామాన్య కార్యకర్తగా పార్టీకి పనిచేస్తున్నాను. నాకు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక కార్యకర్తగా మండల లెవెల్లో గుర్తింపు పొందినాను. దాన్ని గుర్తించి మన శాసనసభ్యులు వంశీకృష్ణ సార్ గారు నాకు మండల అధ్యక్షుని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క బాధ్యతలని ఎలాంటి నా స్వార్థ రాజకీయాల కొరకు ఎక్కడ వాడుకోనని వినిపిస్తున్నాను. మరియు రాబోయే రోజులలో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ స్థానిక ఎలక్షన్లు ఏవి ఉన్నా అన్ని గ్రామాల అధ్యక్షులు, సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులని అందరినీ కలుపుకొని ఎక్కడ భిన్నాభిప్రాయాలు లేకుండా ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నాను. నాకు ఈ పదర మండల కేంద్రంలో మరియు పదర మండల వివిధ గ్రామాల పార్టీ సీనియర్ నాయకులు అండదండతో ఈ యొక్క అవకాశం నాకు రావడం జరిగింది. ఈ అవకాశాన్ని ఎక్కడ ఎలాంటి అంతరాయం జరగకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు మండల కేంద్రంలో కానీ ఇలాంటి ఇబ్బంది ఉన్నా నేను ముందుండి ప్రతి ఒక్క కార్యకర్తకు ధైర్యం ఇచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. నిన్న నగర్ కర్నూలులో మన రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చేతుల మీదుగా నేను పదర మండల అధ్యక్షునిగా నియామక పత్రం కూడా తీసుకోవడం జరిగింది. సారు ఎన్నడూ లేని విధంగా ఏనాడు కూడా ఒక పిసిసి అధ్యక్షుడు మండల అధ్యక్షులతో ఒక ఆధార్ కాపీ ఇవ్వడం కూడా ఎక్కడ జరగని విషయము. ఇది తొలిసారి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో సామాన్య కార్యకర్తలు కూడా హై లెవెల్ ఉన్న లీడర్లను కలవాలనే పార్టీ బలోపేతం బాగుంటుందనే ఆలోచనతో హైకమాండ్ నిర్ణయాన్ని కూడా మేము గౌరవిస్తున్నాము. ఈ యొక్క అవకాశం నాకు కలిగించిన డాక్టర్ వంశీకృష్ణ సార్ గారికి, అనురాధ మేడం గారికి మరియు పదర మండల సీనియర్ నాయకులకు మరియు యూత్ అధ్యక్షులకు, మాజీ అధ్యక్షులకు మరియు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మరియు యువజన సంఘ యూత్ అధ్యక్షులకు, ఎన్ఎస్యు, ఐఎన్టీసీ, కిసాన్ సెల్ అధ్యక్షులు అందరినీ కలుపుకొని నేను మండలంలో పార్టీని ప్రతిష్టం చేస్తానని హామీ ఇస్తున్నాను.